ఈరోజు వాక్యపట్నం నిర్గమాకాండం 1:8-14 మరియు 22వ వచనం. ముందుగా మనం నిర్గమాకాండం అంటే అర్థం తెలుసుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా. ఈ నిర్గమము అనే పదము గ్రీక్ నుంచి మనము తీసుకోవడం జరిగింది. అయితే దేవుడు తన ప్రజలను ఐగుప్తు నుండి ఇజ్రాయెల్కి నడిపించిన విధానాన్ని అంతటినీ ఈ యొక్క నిర్గమాకాండంలో లిఖించడం జరిగింది. ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఒక నిబంధన జనాంగముగా, అలాగే తన సేవ చేసే వారిలాగా, తను సేవిస్తున్న వారిలాగా, తన ప్రతినిధులుగా వారిని ఏర్పరచుకొని ఒక రాజ్యాంగంగా వారిని నియమించి ఒక ఈ యొక్క వృత్తాంతం అంతటిని నిర్గమకాండంలో లిఖించడం జరిగింది ప్రియ సహోదరి సహోదరుడా. ఈ నిర్గమం అంటే ఒక సింపుల్ గా చెప్పాలి అని అంటే ఎగ్జిట్ అని అర్థం ప్రియ సహోదరి సహోదరుడా. అయితే మనము కాండము 1వ అధ్యాయం 8వ వచనం దగ్గర ధ్యానించినట్లయితే, అప్పుడు యోసేపు పుట్టు పూర్వోత్తరాలు తెలియని ఒక కొత్త రాజు ఐగుప్తు దేశమున సింహాసనము అధిష్ఠించెను. ఇక్కడ మనం గమనించినట్లయితే యోసేపు గురించి తెలియని ఒక రాజు అని కాదు, కానీ ఇప్పుడు మనం సాధారణంగా మనము ఒక రాజ్యం కానీ ఒక పొలిటీషియన్స్ ని కనుక మనం గమనించినట్లయితే వాళ్ళు సర్వసాధారణంగా ఒక కొత్త పొలిటీషియన్ వాళ్ళు పదవి స్వీకరణ చేసినప్పుడు ఏం జరుగుతుంది, మనం పాతగా ఉన్న కొన్ని రూల్స్ అన్నిటిని వాళ్ళు మార్చేసి వాళ్ళు కొత్త రూల్స్ అనేవి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలాగా ఈ యొక్క యోసేపు టైంలో ఉన్న ఒక రూల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నిటిని కూడా అతను అనుసరించకుండా తనకంటూ తన కొత్త రూల్స్ పెట్టాలనుకునే ఒక కొత్త రాజు ఆ టైంలో ఈజిప్ట్ లో తను సింహాసనం అధిష్ఠించినట్లుగా మనం గమనించగలం. అయితే మనం 9వ వచనం కనుక గమనించినట్లయితే, ఆ రాజు తన పరిజనములతో ఈ ఇజ్రాయెల్ సంతతిని మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది అని చెప్పాడు. చూడండి, ఎప్పుడైనా సరే అసూయ ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే, మనకంటే గొప్పవారిని కనుక చూసినట్లయితే మనకి అసూయ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఈ రాజు ఎలా వారికి చెప్తున్నాడు అంటే, మనకంటే విస్తారముగాను బలిష్టముగా ఉన్నది అని ఆ ప్రజలకు చెప్తున్నాడు. అప్పటి వరకు ఆ ప్రజలు కలిసిమెలిసి ఉన్న ప్రజలని ఈ రాజు వచ్చి ఏం చెప్తున్నాడు అని అంటే, ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది అక్కడ వాళ్ళకి కలగజేస్తున్నాడు. బలిష్టంగా ఉన్నది అని అంటే, అక్కడున్న వారు ఎప్పుడైనా సరే అక్కడున్న వారికి ఎట్లా అనిపిస్తుంది, ఓహో మనం తక్కువ అని అనుకున్న ఫీలింగ్ కనుక మనకు వచ్చినట్లయితే అప్పుడు మనం వారి మీద ఏదో ఒక కుట్రలు చేసి వారిని కిందకి లాగాలని చూస్తాం. అలాంటి ఒక అసూయకరమైన ఒక కుట్రను ఆ రాజు వారి మీద ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. 10వ అధ్యాయం కనుక మనం గమనించినట్లయితే, వారు ఇక ముందు పెరగకున్నట్లు మనము కనగలిగినది నడుచుకోవలను. అంటే తన యుక్తిగా ఏం ప్లాన్ చేస్తున్నాడంటే, వాళ్ళు ఇంకా వృద్ధి అవ్వకూడదు. అంటే ఆ కాలంలో ఇప్పుడు కాలంలో మనము మంచిగా ఉన్నారు అని అంటే వారికి ఆస్తి పరులు, లేకపోతే మంచిగా వారికి బంగ్లా గాని ఒక కారు గాని ఉన్నట్లయితే వారిని గొప్పవారుగా ఎంచుతాం. ఆ టైంలో ఎట్లా ఎంచేవారు అని అంటే, వారికి అధికమైన పిల్లలు ఉన్నప్పుడు కానీ వారికి అధికమైన ఒక సంపదలు, వారికి గేదెలు ఆవులు దూడలు ఉన్నప్పుడు వారి సంపన్నులుగా ఆ టైంలో గరించేవారు అనమాట. అట్లాగా ఈ ఐగుప్తుల కంటే ఇజ్రాయెల్ ఎక్కువగా జనాంగం అవటం వలన వాళ్ళు యుద్ధం వచ్చినప్పుడు అపోనెంట్స్ తో కలిసి వీరిపైన యుద్ధం చేస్తే వీరు ఓడిపోతారనే ఒక కుయుక్తితో ఆ రాజు ఇజ్రాయెల్ పైన అనేకమైన ఒత్తిళ్లు కలగజేయాలని యోచన చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైనా సరే మనకి పని ఒత్తిడి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఏం చేస్తాము, మనం మన ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టలేం, మనం కుటుంబం పైన శ్రద్ధ పెట్టలేం, మనం ఏ పరిస్థితులు అయితే ఉంటాయో అన్నిట్లపైన శ్రద్ధ పెట్టకుండా పని చేయాలని అనుకుంటాం. అట్లాంటి ఒక పని ఒత్తిడిలో ఒక ప్రెషర్ లో ఆ ప్రజలను తీసుకెళ్లాలని అతను యోచన చేసి అట్లాంటి ఒక స్థితిలోకి అతను తీసుకెళ్లినప్పటికీ కూడా దేవుడు 12వ అధ్యాయంలో అయినప్పటికీ వారి సంతానంను వృద్ధి చేయడం చూసాం ప్రియ సహోదరి సహోదరుడా. అయినప్పటికీ ఆ రాజుకు ఇంకా కోపము ఇంకా ద్వేషము పెరిగిపోయి వారిని ఇంకా ఇబ్బందులు పెట్టి వారి సంతానం 22వ వచనంలో మనం చూసినట్లయితే వారి సంతానం పెరగకుండా అతను ప్లాన్ చేసినట్లు చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు గమనించినట్లయితే మనం దేవుడు మన పక్షాన్ని ఉన్నట్లయితే, చూడండి, యెహోవా మన పక్షాన్ని ఉన్నట్లయితే మనకు విరోధి ఎవడని మన వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజు ఆ రాజు వాళ్ళపైన ఎంతో ఒత్తిడి తీసుకొచ్చి శారీరకంగా మానసికంగా, ఇప్పుడు చూడండి మనం ఎంతో ప్రెషర్ లో ఉన్నప్పుడు శారీరకంగా మనము
టెన్షన్ కి లోనవుతూ అలాగే మానసికంగా కూడా మనము అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. అట్లాంటి ఇబ్బందులకు గురైనప్పటికీ కూడాను దేవుడు వారిని ఒక కృపతో వారిని నడిపిస్తున్న విధానాన్ని మనం గమనించగలం. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, ఈ యొక్క అధ్యాయంలో మనం గమనించింది ఏంటంటే దేవుడు మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవడు? మనకి దేవుడు పైన మనం ఆధారపడినట్లయితే, దేవుడి పైన మనము మన భారమును మనం మోపినట్లయితే, దేవుడు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క సంఘటనలో ఎంత ఒత్తిళ్లు ఉన్నా ఎంత ఇబ్బందులు ఉన్నా దేవుడు మనకి మేలు చేస్తాడనేది మనం గమనించగలం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవా, జీవాధిపతి, మీకు వందనాలు నాయన. అయ్యా, ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అయ్యా, ఆనాడు నా తండ్రి ఫరో, నా తండ్రి దేవా, అనేక ఒత్తిళ్లు నా తండ్రి నీ ప్రజలపైన మోపినప్పటికీ కూడా ప్రభా నా తండ్రి నువ్వు దీవించావు, వారిని వృద్ధి చేశావయ్యా. అలాగే ప్రభా నా తండ్రి ఈ రోజు మా జీవితాల్లో నా తండ్రి మనం అనేకమైన ఒత్తిళ్లలోకి మేము లోనవుతూ ఉన్నాం ప్రభా. నీ మీద నా తండ్రి నిన్నే గురిగా పెట్టుకుని బ్రతుకుతున్న మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసు నామమున పెట్టి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.